అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. నాకు పెద్దలు విఠల్ గారు చెప్పినట్టుగా ఇక్కడున్న వాళ్ళలో ఏమాత్రం అర్హత లేని వాడిని నేను. ఎందుకంటే వారు పాత్రికేయ జీవితం ప్రారంభించినట్టు నేను పుట్టల. మా తల్లిదండ్రుల పెళ్లి కూడా కాల. ఆయన ప్రారంభించాక ఇంకో ఏడాదికి అనుకుంటాను, ఏడాదికి 2 ఏళ్ళకి మా తల్లిదండ్రుల పెళ్ళయింది. ప్రారంభించిన 4 ఏళ్ళకి నేను పుట్టాను. అయినా ఎందుకు వచ్చాను అని చెప్పంటే 60 ఏళ్ళు ఒక వృత్తిలో ఉండి ఈవేళ ఏ వృత్తిలో చూసినా కూడా పాత్రికేయ వృత్తిలో కూడా నిన్న ఎక్కడున్నావా అని చెప్పంటే అది పత్రిక పేరు చెప్తారు. 6 నెలలు పోయాక మళ్ళీ వేరే పత్రిక. ఎందుకు వెళ్ళావా అని చెప్పంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాను అని చెప్పండి. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఇంకో పత్రిక. దానిలో ఏ కారణం కనిపించదు. ఎంత వేగంగా ఈ గంతులు వేస్తున్నారు, ఎందుకు రాస్తున్నాం ఒక లక్ష్యం కనిపించదు, స్పష్టత ఉండదు. అలాంటి ప్రపంచంలో 60 ఏళ్ల పాటు 3 అంశాల ప్రాతిపదికగా వాస్తవాలు, పాత్రికేయుడు అంటే మొట్టమొదటి వాస్తవాలు, సత్యాన్ని విస్మరించకూడదు. 2 తర్కం, వచ్చిన వాస్తవాల ఆధారంగా తర్కబద్ధమైనటువంటి వాదనలు చేయాలి. 3 తాను నమ్మిన సిద్ధాంతాలు, విలువలు. ఈ 3ని ప్రాతిపదికగా 60 ఏళ్ల పాటు నిలకడగా జీవితాన్ని మలుచుకున్న వాళ్ళు అసలు మన దేశంలో ప్రజాజీవనంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో మన రాష్ట్రం నుంచి పాత్రికేయ వృత్తులు మనంతా గర్వించదగ్గ మహనీయులు హనుమంతరావు గారు. అందుకు మనందరి తరపున కృతజ్ఞత తెలియచేయటం, దాని నుంచి ఏమైనా మనం నేర్చుకోగలమా ఈ జాతికి ఇవాళ అన్న విషయం కాస్త 10 మంది పెట్టడం, అందుకోసమే వచ్చాం. వాస్తవాలు తర్కం కీలకం అని అందరం ఒప్పుకుంటాం. సిద్ధాంతం ఏమిటనేది పెద్ద ముఖ్యం కాదు. మన శాస్త్రి గారినో రామారావు గారిని అడిగితే ధార్మికమైన చింతన లేకుండా సమాజం నడవదండి, అది కావాలనొచ్చు, అదో వాదన. మరి మన తెలకపల్లి రవి గారినో లేకపోతే హనుమంతరావు గారినో మరి రాఘవాచార్య గారిని అడిగితే ఆర్థిక సంబంధాల విశ్లేషణ లేకుండా, మానవ విలువల గురించి ఆలోచన లేకుండా దేశం నడవదని చెప్పంటారు, అదో వాదన. విఠల్ గారినో నన్ను అడిగితే వ్యక్తి స్వేచ్ఛ ప్రధానం, వ్యక్తి జీవితం చుట్టూ సమాజ నిర్మాణం కావాలి అని మేము పోరాడతాం, అదో వాదన. వాదన ఏవైనా పర్వాలేదు, కానీ ఆ వాదనలో పొరపాట్లుంటే మనం పోరాడొచ్చు. కానీ ఒక వాదన కొన్ని నమ్మిన విలువల ఆధారంగా గనక ప్రజాజీవనం నడిచినట్టయితే దానిలో ఇబ్బందులున్నా కూడా సమాజం బయటపడుతుంది. కానీ అసలు ఏ వాదన లేకుండా, ఏ రకమైనటువంటి లక్ష్యము లేకుండా, కేవలం అతి స్వల్ప కాలంలో అతి ఎక్కువ డబ్బు సంపాదించడం ఎట్లా, సంపద సృష్టించడం ఎట్లా కాదు, అతి స్వల్ప కాలంలో అతి ఎక్కువ డబ్బు కూడబెట్టడం ఎట్లా, అదే కష్టపడకుండా ఏ రకంగానే కానీ బ్యాంకు దోపిడీ చేయొచ్చు, స్మగ్లింగ్ చేయొచ్చు, రాజకీయంలో లంచాలు మింగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదొక్కటే లక్ష్యంగా, అది ప్రాతిపదికగా మనం జాతి నిర్మాణం చేయాలనుకుంటే అది పాత్రికేయ వృత్తి కావచ్చు, రాజకీయం కావచ్చు, వ్యాపారం పేరుతో కావచ్చు, మరొకటి కావచ్చు, ఖచ్చితంగా ఆ సమాజం విరుగపడుతుంది. బహుశా హనుమంతరావు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడ ఈ వేదిక నుంచి మనం నేర్చుకోక్కర్లేదు, పెద్దలు నేర్చుకోక్కర్లా, కానీ ఈ వేదిక నుంచి పెద్దలు నడపవలసింది, ఇవాళ నిస్త్రాణగా ఉన్న సమాజానికి ఒక దారి చూపెట్టవలసింది ఆ మౌలికమైన అంశం నుంచి నాకు అనిపిస్తున్నది. ఇక్కడికి రాగానే కొందరు మిత్రులు నాతో కూర్చుని, ఏమండి ఎట్లా ఉంది పాప, ఇక్కడ నన్ను పిలుస్తున్నప్పుడు కూడా రాష్ట్రం అంతా తిరిగి అలసిపోయాడు కుర్రాడైనా కూడా అని చెప్పి నాకు చాలా సానుభూతితో పిలిచారు నన్ను. అంటే ఒక నిరాశమయ వాతావరణం మనందరి మనసులో గురికొట్టుకుంది. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈవేళ రాష్ట్రంలో, దేశంలో ఈ నిరాశమయ వాతావరణానికి గురి కాని వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఒక నిస్తేజానికి, సినిసిజం అండ్ డిస్పేర్, అంతా మునిగిపోతోందేమో అన్న భయం, రకరకాల వాదనలు వస్తున్నాయి. సమాజం అంతా, జనం అంతా అవినీతిలో కూడుకుపోయారు, దానిలో కొట్టుకుపోతున్నారు ప్రవాహంలో, మనం ఏం చేస్తాం, అదో వాదన.
మరొక వాదన వీ డిజర్వ్ వాట్ వీ గెట్. మనం వెధవయలం కాబట్టి మనకు అలాంటి పనికిరాని నాయకత్వం వస్తుంది, మనం ఏం చేస్తాం? మరో రకమైన వాదన. సమాజం అంతా కుళ్ళిపోయింది, కలికాలం వచ్చేసింది, రకరకాల వాదనలు. ఇవాళ ప్రధానంగా నేను వచ్చింది ఇక్కడికి, మీరంతా కూడా మీ విలువ మీకు తెలియనంత పెద్ద, మీ అందరికీ పెద్ద పదవులు ఇవ్వకపోవచ్చు సమాజం, మీ వెనకాల 100 మంది తుపాకులు పెట్టకపోవచ్చు, మీ అందరికీ భుజకుర్తులు ఇవ్వకపోవచ్చు, కానీ మీ ఆలోచనల ప్రభావం ఈ సమాజం మీద లక్షలాది మంది మీద ఉన్నది. కాబట్టి మీ ముందు 2-3 ఆలోచనలు ఈ నేపథ్యంలో, ఈ అంశం ప్రాతిపదికగా పెట్టడం కోసం నేను వచ్చాను. అప్పుడు హనుమంతరావు గారు లాంటి వారి జీవితం సార్థకమవుతుందని నమ్ముతున్నాను. దాని నుంచి మనం కొన్ని కనుక ఈవేళ ఉన్నటువంటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం కనుక ఉమ్మడిగా చేస్తే అప్పుడు ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను నేను. లేకపోతే ఏదో మంచి మనిషి మంచి పని చేశారు, కాలానుగుణంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా పోవాల్సిన వాళ్ళని కాస్త ముందో వెనకో, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నిరాశమయ వాతావరణాన్ని కొనసాగించినట్టయితే దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. నేను చాలా స్పష్టంగా నమ్ముతున్నాను. ఇక దేశం నాశనం అయిపోయిందన్న భావం ప్రజల మనసుల్లో ఉంటే, ఆత్మస్థైర్యం దెబ్బతింటే, ఒక జాతి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్టయితే జాతే నాశనం అవుతుంది. దాని నుంచి 3 రకాల పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఒకటేమో ఊహాజనిత వైభవం, గతకాల వైభవాన్ని గురించి ఆలోచించి సమాజం ఆధునిక యుగంలోకి ముందుకు వెళ్లకుండా మరింత వెనక్కి వెళ్ళి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది, అఠావిజం. రెండోది ఒక నియంతృత్వ ధోరణి, ఎవడన్నా పర్లేదు, పరమ దుర్మార్గుడైనా పర్లేదు, ఎవడో ఒకడు మనందరినీ కూడా పట్టి మన శాసించేవాడు ఉంటే సరిపోతుంది, అంతా బాగుపడుతుందన్న భావన వస్తుంది. రెండోది ఫ్యాసిజం. మూడోది ఎనార్కీ. ఏ రకమైనటువంటి భావాల విషయంలో కానీ లక్ష్యాల విషయంలో కానీ ఏ రకమైనటువంటి స్పష్టత లేనప్పుడు సమాజం అంతా కూడా ఆటవిక రాజ్యం వస్తుంది. ఈ 3 ప్రమాదాలు ఈవేళ కొంచెం ఉన్నాయి. ఇది కేవలం ఈ రాష్ట్రానికి పరిమితం కాదు. ఈ రాష్ట్రం కాస్త ముందుంది, ఈ దేశాన్ని చాలా వేగంగా ఒక దారిని తీసుకుపోతుంది అంతే. ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పరిమితమైంది కాదు, దేశమంతా కూడా దాదాపు ఒకే దారిన కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులతో ఒకే మార్గాన్ని ప్రయాణం చేస్తున్నారు. విఠల్ గారు చదువుకున్నది కెమిస్ట్రీ అయినా కూడా ఆర్థికవేత్త, గ్రషామ్స్లో ఆయనకు తెలుసు. ఆర్థిక శాస్త్రంలో మనకు చెప్తారు, బ్యాడ్ కరెన్సీ డ్రైవ్స్ అవే గుడ్ కరెన్సీ అని చెప్పని. బ్యాడ్ పాలిటిక్స్ డ్రైవ్స్ అవే గుడ్ పాలిటిక్స్, బ్యాడ్ ఐడియాస్ డ్రైవ్ అవే గుడ్ ఐడియాస్. గ్రషామ్స్లో ఆపరేట్స్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్. కాబట్టి మొట్టమొదటి నేను మనం చేసేది, ఈ నిరాశావాదం నుంచి మనం ఈ సమాజాన్ని ఒక స్పష్టమైన గమ్యమేపు మళ్లించాలి. అదేదో మన ఊహాజనితమైనటువంటి లక్ష్యాల ప్రాతిపదికగా కాకుండా, తెచ్చిపెట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసం కాకుండా, ఆశావాదం కాకుండా, వాస్తవాల ఆధారంగా తర్కం ఆధారంగా వచ్చే ఆశావాదం కావాలి. ఈవేళ మనందరికీ తెలుసు, ఒక సముద్ర మథనం జరుగుతోంది ఈ దేశంలో. సముద్ర మథనం జరిగినప్పుడు మొట్టమొదటి అమృతం హాలాహలం వచ్చింది. ఈ హాలాహలాన్ని పట్టుకునే శక్తి సమాజానికి ఉన్నట్టయితేనే రేపొద్దున వచ్చే అమృతాన్ని ఆస్వాదించగలం. ఈ హాలాహలానికే బలైపోయేట్టయితే ఆ అమృతం ఈ జాతికి కొరవైపోతుంది. ఒక రకంగా శ్మశాన స్తబ్దత కంటే ఈ చర్నింగ్, ఈ రకమైనటువంటి ఈ కోలాహలం, ఈ గందరగోళం తాత్కాలికంగా అస్థిరత్వానికి దారితీసినా కూడా అది మంచిది. మార్క్ ట్వైన్ సందర్భంలో చెప్పాడు, నథింగ్ కాన్సన్ట్రేట్స్ ద మైండ్ మోర్ బ్యూటిఫుల్లీ దన్ ది నాలెడ్జ్ దట్ యూ ఓన్లీ హ్యావ్ 15 days టు లివ్. ఇంకో 15 ఏళ్ళు మాత్రం బతుకుతావు అని చెప్పినటువంటిది నిర్ధారణగా తెలిస్తే ఆ మనిషి 15 రోజులు చాలా విలువగా, చాలా అపురూపంగా వాడుకుంటాడు. ఒక దేశానికి కానీ, లేకపోతే పార్టీలకు కానీ, ఒక రాజకీయ వ్యవస్థకు కానీ, ఒక ఆర్థిక వ్యవస్థకు కానీ మనం ఇంకా అంచునున్నాం, అగాధంలో పడిపోతాం అని చెప్పన్న పరిస్థితి వచ్చినప్పుడు అది స్పష్టంగా అర్థమైనట్టయితే, దూరదృష్టితో మనం వీక్షణం చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఆ సమయాన్ని చాలా విలువగా వాడుకుని ఆ పరిస్థితులను మార్చే అవకాశం అనుకుంటుంది. ఈ నేపథ్యంలో మీ ముందు నేను పెట్టే ప్రతిపాదన చాలా క్లుప్తంగా ఒకటి, మనం వేసే విత్తనాలకి మనకు వచ్చే ఫలితాలకి మధ్య సంబంధం ఉంటుంది.
హనుమంతరావు గారు లాంటి పాత్రికేయ వృత్తి ఉండి ఆ రకమైనటువంటి పత్రికా రచనలు చేస్తే దానికి ఉండే పర్యవసానం ఒకటి. ఈ పూట తాత్కాలికంగా చూపరంలో చదువరంలో ఆకర్షించడమే ముఖ్యం అని చెప్పని దానికోసం నానా విన్యాసాలు చేసి దానివల్ల వచ్చే పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి. మన విత్తనాలు ఒకటి వేసి ఫలితాలు ఇంకోటి రావాలని చెప్పి కోరుకోవటం చాలా మాయకత్వం అవుతుంది. ఇవాళ దేశంలో జరిగే ప్రతి పరిణామానికి వెనకాల మనందరం ఒక జాతిగా ఉమ్మడిగా విత్తనాలు వేశాం. విషబీజాలను నాటి వాళ్ళ అమృత ఫలాలు కావాలని కోరుకుంటున్నాం. అరే ఈ ఫలాలు రావట్లేదని చాలా బాధపడుతున్నాం. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎప్పుడైతే అధికారం కోసం డబ్బు, తాత్కాలికమైన తాయిలాలు, కులం, మతం, ప్రాంతం పేరుతో జనంలో విభజనలు ఇవి మార్గం అయిపోయి దాన్ని మనం పూర్తిగా అంగీకరించామో, ఆమోదించామో, మౌనంగా ఊరుకున్నామో, ఆ తర్వాత రాజకీయం కుళ్ళిపోయింది, అంతా నాశనమైందనే అర్హత మనకు లేదు. ఆ వేసేటువంటి బీజాల నుంచి ఈ ఫలితాలు వస్తాయి, వేరే ఫలితాలు రావు. ఎప్పుడైతే విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, మౌలిక సదుపాయాలు వాటి ప్రాతిపదిక కాకుండా ఏదో ఉత్తుత్తి డబ్బుతో ఉత్తుత్తి ఫలితాలు చూపెట్టే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దేశంలో ఆర్థికంగా కుదేలవుతాం. తాత్కాలికంగా మనకి ఆ మెరిసినట్టు కనిపించినా కూడా ఇవాళ దేశంలో అదే జరుగుతుంది. ఎప్పుడైతే తాగుని ఆదాయ మార్గంగా భావించి లక్షలాది మంది సామాన్యుల్ని తాగించడమే ఒక జాతి లక్ష్యంగా పెట్టుకున్నదో అప్పుడు తాగుడు వల్ల వచ్చేటువంటి దుర్వ్యసనాల వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు ఉంటాయి, నేర ప్రవృత్తి ఉంటుంది, సమాజంలో అశాంతి ఉంటుంది, పేదరికం కొనసాగుతుంది. ఎందుకంటే వేరే ఫలితాలు ఆశించడం అమాయకత్వం అవుతుంది. తాగాక షిరిడి పోతున్నాడు బస్సులో వాడు యాక్సిడెంట్ చేసి 30 మంది చంపేశాడని చెప్పంటే ఆ తాగుడిని మనం ఎందుకు ప్రోత్సహించాం? తాగినవాడు బస్ డ్రైవ్ చేస్తున్నా కూడా పట్టించుకునే వ్యవస్థ ఎందుకు నిర్మాణం చేశాం? ఇవాళ కన్నీళ్లు గారిస్తే ఫలితం ఏమవుతుంది? ఆ బస్సు అయిపోయింది, మిగతా బస్సులు ఆ పని జరగడం లేదా? మిగతా లారీలో జరగడం లేదా? నేషనల్ హైవే పోతుంటే పక్కనే మనకి తాగుడు దుకాణం లేదా? దాన్ని పట్టించుకున్నామా? అది సర్వసాధారణం అనుకున్నామే. మరి ఈవేళ యాక్సిడెంట్కి నేను బలి కావచ్చు, మీరు బలి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఎవరో ఒకళ్ళు బలి కాక మార్గం ఏమైనా ఉంటుందా? ఎప్పుడైతే డబ్బుకి సంపదకి మధ్య తేడా చూడకుండా సమాజంలో ప్రజల అవసరాలను తీర్చడం కోసం కావలసినటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే అది సంపద. కేవలం కరెన్సీని జేబుల్లోనో, బ్యాంకుల్లోనో, లాకర్లోనో పెట్టుకుంటే డబ్బు. డబ్బు అన్నది కేవలం ఒక ఎక్స్చేంజ్ మాత్రమే, అదొక మీడియం మాత్రమే. మనం సృష్టించిన సంపదకి మనం ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ విలువ ఉన్నట్టయితే ఆ సర్ప్లస్ అనేది డబ్బు అన్న అవగాహన లేకుండా సమాజం నడిస్తే ఖచ్చితంగా సమాజం డబ్బుకు దాసోహం అవుతుంది. డబ్బు సమాజానికి పనికొచ్చేదిగా ఉండదు. కాబట్టి ఈవేళ వచ్చిన పర్యవసానాలు ఏమీ అసాధారణమైనవి కావు. ఇవన్నీ పూర్తిగా గత 60-70 ఏళ్లుగా మనం ఏ రకాలైన విత్తనాలు నాటామో ఆ రకమైన ఫలితాలు ఈ దేశం మొత్తంలో వస్తున్నాయి. ఈవేళ ఆశ్చర్యాన్ని అభినయించిన, ఈవేళ మనందరం కూడా నిస్పృహకు గురైనా కూడా అవి చాలా పొరపాటు అవుతుంది. దీని నుంచి బయటపడాలి. నేను కోరేది 2 అంశాలు. దయచేసి మీరంతా పెద్దలంతా ఆలోచించండి. వరదాచార్య గారు ఉన్నారు, ఎందరో విజ్ఞులు ఉన్నారు. 2 అంశాలు ఆలోచించండి. ఈనాటి అవ్యవస్థ నుంచి బయటపడడం అసాధ్యం కాదు. నిజానికి బహుశా గతంలో ఎప్పటికంటే కూడా ఇవాళ బయటపడడానికి పరిస్థితులు మరింత సజావుగా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన కారణాల వల్ల ఇది కుళ్ళిపోతుంది, ఇది నాశనం అవుతుంది, దీని నుంచి బయటపడకపోతే లాభం లేదన్న భావన ఇప్పటిదాకా దేశాన్ని కొల్లబెట్టిన వాళ్ళకు కూడా కలుగుతున్నది. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళకే కాదు, ఈ దుర్వ్యవస్థ వల్ల లాభపడ్డ వాళ్ళు కూడా ఇవాళ నష్టపోతున్నారు. ఎవరైతే ఇది బాగుందనుకున్నారో, యథాస్థితి కొనసాగించడం బాగుందని చెప్పి అనుకున్నారో ఇవాళ వాళ్ళు భయపడుతున్నారు. ఒక రకంగా అది మంచిది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి ఎన్నికల వ్యవస్థను గురించి కాస్త లోతుగా మీరంతా దయచేసి ఆలోచించండి. ఇక్కడంతా బహుశా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మేధాశక్తిలో, నైతిక సంపదలో చాలా ఎక్కువ భాగం ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నది. మీరంతా తలుచుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, కాలక్రమేణా ఈ దేశంలో ఆలోచనకి ఒక మార్గాన్ని ఇవ్వగలరు. ఇవాళ ఎన్నికల వ్యవస్థను చూడండి. 2 నిమిషాలు ప్రస్తావిస్తాను. ఒకటి, ఈ మధ్యకాలంలో మేము కొంతమంది గట్టిగా పోరాడుతాం. అది రెండోది, మా విఠల్ గారికి బాగా జీవితం అంతా కూడా ఆయన నిలబడి దానికోసం పోరాడిన అంశాలు 2 ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, ఎప్పుడైతే ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమి అనే పరిస్థితి మనలాంటి సమాజంలో ఉన్నదో
రాజకీయంగా ఈవేళ చూస్తున్న పర్యవసానాలన్నీ కూడా అనివార్యమైనటువంటివి. అది ఏ రూపంలో వస్తాయి, ఏ పార్టీ పేరుతో వస్తాయి, ఏ మనుషుల పేరుతో వస్తాయి, ఇవన్నీ కూడా అప్రధానమైన అంశాలు. కానీ చరిత్ర గమనంలో ఇది అనివార్యమైన పరిణామం. మనలాంటి సమాజంలో ప్రజాస్వామ్యానికి సమాజాన్ని తయారు చేయకుండా వయోజనోటు హక్కుని మనం ఇచ్చుకున్నాం. ఆ ఇచ్చుకున్న తర్వాత కూడా దానికి తగ్గ ఏర్పాట్లు మనం చేయలేదు. ఆ నేపథ్యంలో ఈవేళ ఒక పార్టీ స్థితి చూడండి. పార్టీ అంటే అధికారం కోసం పోటీ పడుతుంది. ఎన్నికల్లో నగ్గాలి, మన వాళ్ళని శాసనసభలో పార్లమెంట్లో కూర్చోబెట్టాలి, అప్పుడే పార్టీకి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే పార్టీ ఊరికేదో చెప్పుకుంటాం అంతే. అలాంటప్పుడు ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఓటు నువ్వు 10-15 కోట్ల రూపాయలతో కొనగలవా, అవతల వాడితో పోటీ పడగలవా, అయితే నువ్వు ఎన్నికల్లోకి రా, లేకపోతే ఇంట్లో కూర్చో. ఇది పరిస్థితి. ఇది కాదని మనం అనుకోలేం, మన వాస్తవం తెలుసు. పార్టీని నుంచి ప్రయోజనం లేదు. వీళ్ళందరూ దొంగలు, దుర్మార్గులు, దేశాన్ని దోచేసుకుంటారని అనవసరం. ఆ 15 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి కనిపిస్తే అప్పుడు పార్టీలు నిందించవచ్చు. వేరే మార్గం ఉంది కదా, ఎందుకు అనుసరించలేదని చెప్పని. అధికారం కావాలి, మేము నమ్మిన లక్ష్యాల కోసం చెప్పి పార్టీలు అనుకుంటే నైతికమైన పార్టీ అనుకుందాం. ఈ పార్టీ నిజంగా సిద్ధాంతాలు ఉన్నాయనుకుందాం, లేవు, అవి పక్కన పెట్టేద్దాం. కానీ ప్రస్తుతం ఉన్న పార్టీలు ఇవి. వాడికి అధికారం నిజాయితీగా వచ్చే అవకాశాన్ని ఇవ్వకుండా నిజాయితీని పాటించలేదంటే అనవసరం. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి అభ్యర్థులను పెడతారు వాడు. ఆ అభ్యర్థి కులం ఏమిటి, లేకపోతే వాడి మతం ఏమిటి, లేకపోతే వాడి సిద్ధాంతం ఏమిటి అని అనవసరం. వాడు ఎన్నికల్లో ఎట్లా కొట్ట నెగ్గగలడా లేదా. అభ్యర్థి సంగతి చూడండి. ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, ఈ వేళ వరకు రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలామంది డబ్బు కోల్పోతున్నారు, కానీ అందరూ డబ్బు సంపాదించట్లా. చాలామంది ప్రతిష్ట కోసం ఖర్చు పెడుతున్నారు. పంచాయతీలో ₹1 కోటి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరు డబ్బులు తింటలా. కానీ కాలక్రమేణా బహుశా ఇప్పుడు మనం ఒక క్రాస్ ద రూబికాన్, కాలక్రమేణా వ్యాపారంగా తప్ప రాజకీయంలో పెట్టుబడి సాధ్యం కాని పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే నిజంగా ఎంత సంపాదించినా ప్రతిష్ట కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి అది కూడా ఫలితం ఇస్తున్నదో గ్యారంటీ లేకుండా ఉండి రిస్క్ చేసే శక్తి సమాజంలో దాదాపు ఎవరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం అయిపోతున్నది. ఇప్పటిదాకా అయిపోతుందని మనం అన్నాము, ఇప్పుడు అయిపోయింది, ఆ స్థితి వచ్చేసింది. ఒకవేళ వ్యాపారం కాకుండా నేను సొంతంగా వేరే రూపంలో డబ్బు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ముందుకు వచ్చినా కూడా ఓటు కొనకుండా, మనం అందరం ఏ తప్పు అనుకుంటున్నామో దానికి పాల్పడకుండా ఎన్నికల్లో నెగ్గే అవకాశం లేనప్పుడు, ఒక్క ఓటు ఎక్కువైతే గెలుపు, ఒక్క ఓటు తక్కువైతే ఓటమన్నప్పుడు మరి తను నమ్ముకున్నటువంటి పార్టీల కార్యకర్తల్ని వారందరినీ కూడా పక్కన పెట్టుకోవాలి, వారిలో ఉత్సాహాన్ని నింపాలి, నమ్మి సీట్ ఇచ్చిన పార్టీకి న్యాయం చేయాలి. ఇంత కష్టపడ్డాక గెలుపు కోసం ఫలితం పోరాటం కానీ ఓటమి కోసం కాదు. కాబట్టి ఎట్లాగొట్ల అక్రమాలు చేయాలి, ఓట్లు కొనాలి, ఈ ప్రవాహంలో మనం కూడా కొట్టుకుపోవాలని చెప్పన్నది చాలా అనివార్యమైన పరిణామం అవుతున్నది ఈ పార్టీలకు. వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు. ఓటర్ల మనస్తత్వం ఏమవుతుంది ఇవాళ, వీడు ఓటు కోసం మన దగ్గర రావాలి, మన ఓటు లేకపోతే ఓడిపోతాన్న భయం వాడుకున్నదనేది సమాజంలో పాపం పేదరికం కూరలో నలిగిపోతున్నటువంటి సామాన్యంలో చాలామందికి అర్థమైంది. ఈ వ్యవస్థకి పూర్తిగా నష్టపోతుంది వాళ్ళైనా కూడా, విక్టిమ్స్ అయినా కూడా ఆ పూట మాత్రం నా మాట చెల్లుతున్న విషయం అర్థమైంది. రేపేమైనా కూడా ఈ పూట నాకు 500 విజయ ఇస్తాడు, ఇవ్వకపోతే నేను ఓటుకు రాను అని స్పష్టమైన సంకేతాన్ని ఓటర్లు ఇస్తున్నారు. మనం గమనించాలి. కొంతమంది వాదన డబ్బులు ఇచ్చిన మాత్రం చేత ఓట్లు పడడం లేదే అని. కరెక్టే, డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయని గ్యారెంటీ లేదు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు పడవన్న గ్యారెంటీ ఉంది. మనం దీన్ని గుర్తించకుండా విత్తనవాదం చేస్తే ప్రయోజనం లేదు. డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు పడవు 100కి 90 సందర్భాల్లో. అసాధారణ సందర్భాల్లో 1-2 చోట్ల వేరువేరుగా ఉండొచ్చు, కానీ డబ్బులు ఇవ్వకుండా ఓట్లు పడవు. డబ్బులు ఇచ్చిన వాడికి ఓటు పడతాను గ్యారెంటీ లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరికి పడతాయి, మిగతా వాళ్ళు పోతారు. ఎట్లాగో అందరూ ఇస్తున్నప్పుడు డబ్బు నెససరీ కండిషన్ అయింది. డబ్బు ఇవ్వడం ఎంట్రన్స్ ఫీ అయింది రాజకీయంలో నిజమైనటువంటి పార్టిసిపేషన్కి, ఆ పవర్ స్ట్రగుల్లో నిజంగా పార్టిసిపేట్ చేయడానికి. కానీ డబ్బు ఫలితాలు ఇస్తున్న గ్యారెంటీ లేదు. కానీ డబ్బు ఇవ్వకపోతే అసలు మీకు ఎంట్రన్స్ లేదు, అది నామమాత్రమైన ఎంట్రన్సే. అది వాళ్ళ వాస్తవం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ డబ్బు కోసం వెంపర్లాట, ఈ రోజులు ఆ 3 రోజుల పాటు డబ్బు కోసం బ్రాంతి కోసం పాకులాడడం ఒక పక్కన, తాత్కాలికమైన తాయిలాలు తీసుకోవడం మరో పక్కన, లేదంటే కులం మతం వర్గం రకరకాల రూపాల్లో విభజన తీసుకోవడం మరో పక్కన, ఇవన్నీ అనివార్యమైపోయినాయి. దీనికి లొంగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నికల్లో ప్రతివాడికి తనకు నచ్చినవాడు ఒకడు ఉంటాడు, నేను ద్వేషించేవాడు రాకూడదని ఒకడు ఉంటాడు. కాబట్టి వాడు రాకుండా ఉండాలంటే హనుమంతరావు గారు మంచివాడని తెలిసి ఆయన కొట్టేస్తే గెలవడు. కాబట్టి మరో దరిద్రుడు కొట్టేద్దాం,
వాడు రాకుండా, ఇంకొకటికి వీడు దరిద్రుడు అవుతాడు కాబట్టి వాడు కొట్టేద్దాం వీడు రాకుండా, చివరికి ఆ ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుంది, లేదా ఆ ముగ్గురి మధ్య జరుగుతుంది. ఈ దరిద్రుల మధ్య పోరాటంలో వీఆర్ ఓటింగ్ ఫర్ ది సెకండ్ వర్స్ట్ క్యాండిడేట్, నాట్ ద బెస్ట్ క్యాండిడేట్. మరికొందరు కాస్త కోస్త చదువుకున్నాం అనుకున్న వాళ్ళు మనం ఏం వేసిన లాభం లేదంటే అంతా కుళ్ళిపోయింది, ఓటు వేయటం వేస్ట్ అంటే దూరం అయిపోవటం, ఎవరైతే వ్యవస్థలో మార్పు కోసం నాంది పలకాలో వాళ్ళంతా నిరాశకు గురైపోయి దూరం అయిపోవటం, ఈ 3 పర్యవసానాలు ఓట్ల నుంచి సంబంధిస్తున్నాయి. దీని నుంచి బయటపడాలి అంటే రాజకీయ పార్టీలని అన్నా హజారేలాగా బూతులు జరిగితే లాభం లేదు, ప్రధానమంత్రి నుంచి బంటూరు దాకా అందరూ కూడా అవినీతిలో ఉన్నారని చెప్పిన మనం వాపోతే లాభం లేదు, అది వాస్తవం కూడా కాదు. దీని నుంచి బయటపడాలంటే రాజకీయంగా ఎందుకని మన సమాజంలో ఈ పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకుని ఎన్నికల వ్యవస్థలోకి మనం వెళ్ళాలి. ఎన్నికల వ్యవస్థ అన్నది అన్ని సమాజాలకి అన్ని కాలాల్లో ఒకే రకంగా పర్యవసానాలు ఇవ్వదు. బ్రిటన్లో ఈ ఎన్నికల వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే నిజాయితీ అయిన రాజకీయం ఉన్నది. సమర్థులు పార్టీల్లో ప్రవేశించి నమ్మిన సిద్ధాంతాల ప్రకారం చాలా వేగంగా నాయకత్వంగా ఎదిగే అవకాశం ఉన్నది. వాళ్ళలో సామర్థ్యం ఉండి ప్రజల్లో కనుక అభిప్రాయాలను మన్నించినట్టయితే నిజాయితీ అయినటువంటి సిద్ధాంతాలు విధానాలు చెప్పుకునే అవకాశం ఉన్నది. ప్రత్యామ్నాయ విధానాలు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఒక ఓటుతో గెలిచినా ఒక ఓటుతో ఓడినా కూడా ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా కూడా సమాజానికి నష్టం లేదు. కానీ దానికి కొన్ని వందలేళ్ళు పట్టింది, మనకు కొన్ని వందలేళ్ళు లేవు. ఇవాళ కొన్ని వందలేళ్ళు దీనికి ఎలాగ ఉంటుంది అనుకుంటే చాలా పొరపాటు. ఈ దేశం కలిసి బతుకుంటాం అసాధ్యం కావచ్చు, ఆర్థికంగా కుదేలు కావచ్చు, వేగంగా మారుతున్న ప్రపంచంలో ఒక దేశం నా మానం నేను ఉంటాను మీరంతా ఆగండి అంటే సాధ్యం కాదు. అందుకే ఎన్నికల వ్యవస్థలో మార్పులు కావాలి. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చే దామాషా వ్యవస్థను పెట్టినట్టయితే దానిలోనే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించేందుకు కొన్ని ఏర్పాట్లు చేసి ప్రతి కులం ఒక పార్టీ అయ్యేందుకు అవకాశం లేకుండా కొన్ని థ్రెషోల్డ్స్ పెట్టి ఆ ఏర్పాటు చేస్తే రాజకీయ పార్టీలు మళ్ళీ ఒక్కసారి నిబ్బరంగా గెలుపు అనేది మంచి అభ్యర్థులతో సాధ్యము, ఎట్లాగొట్లా స్థానికంగా ఓటు ఎక్కువ రావటం ముఖ్యం కాదన్న నమ్మకంతో మళ్ళీ రాజకీయం మార్చడానికి సాహసం చేస్తాయి. అభ్యర్థులు నేను కోట్లు ఖర్చు పెడితే నేను నెగ్గుతాను అన్నటువంటి మూర్ఖత్వానికి లోను కాకుండా, కోట్లు కాదు అభ్యర్థి గుణగణాలు, ఎజెండా, బలమైన వాదనలు, ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళేటువంటి తత్వము అది పనికొస్తాయని చెప్పిన నమ్మకంతో నిబ్బరంగా పనిచేయగలరు. ఓటర్లలో నేను ఓటేస్తే వృధా అయిపోతుందన్న భావం పోయి నేను కనుక నమ్మిన వాళ్ళకు ఓటేస్తే, నమ్మిన సిద్ధాంతానికి ఓటేస్తే ఖచ్చితంగా నాకు ఆ మేరకు ప్రాతినిధ్యం నా గొంతుకు వస్తుందన్న నమ్మకం ఉంటుంది. వ్యవస్థ మారడానికి ప్రాతిపదిక ఏర్పడుతుంది. దయచేసి లోతుగా ఆలోచించండి. ఈ నిరాశ నుంచి సమాజాన్ని ఆశ పంపించడం కోసం మార్గం కావాలి. రెండోది, చివరిది నేను కోరేది, విఠల్ గారు జీవితం అంతా పోరాడుతున్నారు. ఈ దేశంలో ఇవాళ ఈ పోరాటం చేసేవాడు కరువైపోయినారు. అధికారం ఢిల్లీలో హైదరాబాద్లో కాదు, మన జిల్లాలో, మన పంచాయతీలో, మన మున్సిపాలిటీలో, అది కూడా ప్రజలకు వీలైనంత చేరువుగా మన వార్డులో ఇవ్వండి. తప్పో రైటో వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు ఉపయోగించుకునేవ్వండి. నక్సలెట్ వస్తే నక్సలెట్ రావచ్చు, మరో వాదవనాలు వస్తే వాళ్ళు రావచ్చు. ఆ ఊరిని బాగు చేసిన అవకాశాన్ని ఇవ్వండి. నాయకత్వాన్ని పెరగనివ్వండి. వేసే ఓటుకి వచ్చే ఫలితాల మధ్య సంబంధం అర్థం కానివ్వండి జనానికి. కట్టే పన్నులకి అందేటువంటి సేవలకి మధ్య సంబంధం తెలియనివ్వండి. అధికారం బాధ్యత కలిసి ఉండే ఏర్పాట్లు చేయండి. తప్పు జరిగితే పైన బెత్తం పెట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేయండి. మన జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఎన్నికల్లో 78% మంది ఓటేశారు. అక్కడ అసెంబ్లీ పార్లమెంటుకి 5-10% వేయటం గగనంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 78% ఓట్లేశారు. రామారావు గారు దేశ భద్రతను నమ్మినట్టయితే, నిజంగా దేశైక్యత కావాలి అని చెప్పి నమ్మినట్టయితే, నిజంగా దేశానికి చేసే అతి గొప్ప పని ఏమిటంటే జమ్మూ కాశ్మీర్లో ఆ పంచాయతీల్లో, మున్సిపాలిటీలో పూర్తి అధికారం వాళ్ళ చేతికిచ్చి ఇదిగోనా డబ్బులు మీ బతుకులు మీరు చూసుకోండి అని చెప్పంటే వాళ్ళు భారత్ పాకిస్తాన్ మర్చిపోతారు, వాళ్ళ జీవితం సమరంలో పోరాడతారు. అది లేకుండా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోయాక మళ్ళీ కాశ్మీర్ నాశనం అయిపోయిందని మళ్ళీ మనం ఏడుస్తాం. ఖచ్చితంగా 89లో ఏం జరిగిందో, 10-15 ఏళ్ల పాటు రావణ కష్టం ఎట్లా అయిందో మళ్ళీ ఒక 5 ఏళ్ళు పోయిన తర్వాత ఖచ్చితంగా అనివార్యంగా జరుగుతుంది. జనం జీవితాన్ని మనం అధికారాన్ని కేంద్రీకరించి ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టి మన బతుకులు బాగు చేసుకోవాలన్న నమ్మకాన్ని పోగొట్టి మనం పూర్తిగా నాశనం చేస్తున్నాం. ఇది మనందరికీ తెలుసు. కానీ మన నుంచి చాలా బలంగా ఈ కంఠం వినిపించట్లా. అధికారంలో కూర్చున్నాడు ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యంగా మార్చేశాడు. దయచేసి దానికోసం పోరాటానికి దిగడానికి ఇక్కడున్న వాళ్ళంతా మీ మేధా సంపద ఉపయోగించండి. ఈ వాదనలు వాస్తవమా కాదో మీరు పరిశీలించండి. ఈవేళ సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారానికి దారితీస్తారని మీరు ఆలోచించండి. ఈ వాదనలో కొన్ని మార్పులు చేయండి కావాలంటే, కానీ సమాజానికి ఒక మార్గాన్ని చూపెట్టండి. నిరాశ నిస్పృహ వల్ల సమాజం బాగుపడదు. ఖచ్చితంగా అయితే ఆటవిక రాజ్యం, లేదంటే ఛాందస రాజ్యం, అది లేదంటే నియంతృత్వం, ఈ మూటికి దారితీస్తుంది. అది కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి
స్ఫూర్తిని పెంచి మార్గాన్ని చూపెట్టే ఈవేళ పాత్రికేయులతో ఉన్నవాళ్ళు హనుమంతరావు గారు జీవన పర్యంతం చూపెట్టినటువంటి పద్ధతిని ఉపయోగించినట్టయితే, ఈ వాస్తవాల ఆధారంగా బలమైన తర్కంతో నమ్మిన సిద్ధాంతాలని లక్ష్యంగా పెట్టుకుని ఓ మార్గాన్ని చూపెడితే ఖచ్చితంగా ఈ వేళన్న పరిస్థితుల్లో ఈ జాతిలో మౌలికం కదలికి వస్తుంది. అందుకు నా దృష్టిలో హనుమంతరావు గారు ఓ గొప్ప ఉదాహరణ. అందుకు మీ అందరి తరపున నా తరపున మనసారా వారికి, ఇందాక వారు అన్నట్టుగా వయసులో మా అందరికంటే పెద్దవారు, మా తండ్రి గారి కంటే ఆయన పెద్ద వయసు, కానీ వారికి మనసారా అభినందనలు తెలియజేస్తూ నా గౌరవాన్ని గుండె లోతుల్లోంచి తెలుపుకుంటూ, అది స్ఫూర్తి అవుతుందని, ఖచ్చితంగా ఈ జాతిని ఈ వేళ ఉన్నటువంటి దుర్వ్యవస్థ నుంచి బయటపడడం కోసం మనమంతా సమిష్టి పోరాటం చేయగలుగుతామని, యువత కలిసి వస్తారని విశ్వాసం నాకున్నది. ఈవేళ యువతలో గతంలో ఉన్న వాళ్ళ త్యాగం ఈవేళ ఉన్నది, దానిలో మీకేం సందేహం అక్కర్లే. నేను ఎంతోమందిని చూస్తున్నాను. స్వతంత్ర పోరాట కాలంలో త్యాగాలు ఎట్లా చేశారు అలాంటి త్యాగానికి సిద్ధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మార్గం చూపెట్టే వాళ్ళు కరువయ్యారు, వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించే వాళ్ళు కరువయ్యారు. యువతలో త్యాగనిరత లేక కాదు, దేశాన్ని మార్చుకోవాలని కోరిక లేక కాదు, వారికి మార్గాన్ని పెద్దలంతా చూపెట్టడం కోసం సమిష్టిగా కృషి చేస్తారని ఆశిస్తూ, మరోసారి ఈ సందర్భంలో ఈ వయోధిక పాత్రికేయ సంఘం, వయోధిక అన్నది నాకు అంత బాగోలా. వెటరన్ అంటే వయోధిక కావక్కర్లే. 20 ఏళ్ళు చేసిన వాళ్ళు వయోధికులు ఎందుకు వస్తారు? 40 ఏళ్ళు చాలామంది ఉంటారు, 45 ఏళ్ళలో. మరి పదజాలం మరి అంటే రాఘవాచార్య గారు లాంటి వారు ఆలోచించాలి. పెద్దలు అనుభవశాలురే కానీ వయోధికులు కావక్కర్లేదు. వయసులో ఎక్కువైనా కూడా మరి మనసులో దృఢత్వం ఉన్నవాళ్ళు, వయసు పెరిగిన మాత్రం చేత దుర్బలం అనుకోక్కర్లేదు. కాబట్టి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మనసారా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. విఠల్ గారు ముందే చెప్పారు 7 నన్ను వదిలేయాలి అని చెప్పి. సరే అని ఆయనకి మేము చెప్పాము. ఆ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా వ్యాపారం చేసే పరిస్థితి కూడా ఉంది. దీని గురించి ఈ పరిస్థితి బాధంతా పెట్టి మా సంపాదకవాదిగా ఇంకా ఉన్నాడు, పాతకాలం వాళ్ళే ఆశావాదిగా ఉంటారు. నిరాశ కలుగుతోంది. నేను పెద్దలు మాట్లాడుతున్నాం ప్రారంభం ఉన్నా కనుక నేను పరిచయ వాక్యం అంటాడు వారు చర్చనీయాంశం. ఈ సమయం కూడా కాదు కాబట్టి 40 ఏళ్ళు పైగా పరిచయం. జర్నలిజానికి మధ్య ఎంతో తేడా ఉంది, రాజకీయాల్లో కూడా అంతే తేడా ఉంది. కానీ ఇది మారుతుందని నమ్మకం నాకు. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ పక్కన పెట్టి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? విశ్లేషణ చేయగలిగిన మనం తీసుకోవాలి. లాస్ట్ టైం హైదరాబాద్లో గ్రాండ్ ఆ కాన్స్టిట్యూన్సీ నేను ఒక 20 ఏళ్ళు రిప్రజెంట్ చేస్తున్నాను. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్లో అయితే 20% ఓటేశారు. రాజకీయ పార్టీలు తిట్టో, వ్యాపారం తిట్టో, మరొకరు తింటే దీనికి కారణం